వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. సుదీర్ఘ ప్రయాణాలకు సంబంధించి 16 కోచ్లతో కూడిన రైలు ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. ప్రయాణికుల రవాణా కోసం రీసెర్చ్, డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ RDSO కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అనుమతి పొందాల్సి ఉందని తెలిపింది. ట్రయల్ రన్ విశ్లేషించిన తర్వాత RDSO తుది అనుమతి జారీ చేస్తుందని రైల్వే బోర్డు పేర్కొంది. రైలు గరిష్ట వేగాన్ని రైల్వే సేఫ్టీ కమిషనర్ అంచనా వేస్తారని తెలిపింది. ముంబై అహ్మదాబాద్ మధ్య 540 కిలోమీటర్ల మార్గంలో జనవరి 15న వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్ జరిగినట్లు వెల్లడించింది. దేశంలో వందే భారత్ స్లీపర్ తొలి రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2024 డిసెంబర్ 17న తయారు చేసినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. తొలుత దీనిని కోటా డివిజన్లో 30 నుంచి 40 కిలోమీటర్ల మధ్య పరీక్షించినట్లు తెలిపింది. గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో రైలు ప్రయాణించిందని పేర్కొంది.